మీకు తడుగులపూడిలో ఈ స్కూల్ పేరు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. హాయ్ హలో నేనే లిబ్రో సాయి అఫీషియల్. ఈ రోజు పవన్ గారు ఫోన్ చేసి మమ్మల్ని అయితే రంగాపురం అయితే రమ్మన్నాడు. మేము వెళ్లే దారిలో అయితే మా బండి అయితే పెట్రోల్ అయితే అయిపోయింది. ఇంకా అక్కడ ఆగిపోయిన బండిని నెట్టుకుంటూ వెళ్తుంటే వేరే అన్న అయితే మా ఆగిపోయిన బండిని కాల్తో అయితే నెట్టాడు. ఇంకా బండిని అక్కడ పెట్టేసి మేమైతే పెట్రోల్ కి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాము. 1 లీటర్ పెట్రోల్ కి షాప్ అతను అయితే 150 రూపాయలు అయితే తీసుకున్నాడు. ఇంకా అలా పెట్రోల్ కొట్టించుకొని మేమైతే ఎదరగలుతుంటే వేరే పెద్ద బండి అయితే ఆగిపోయింది. ఇంకా అలా దారిలో బండి ఆగిపోతే ఇబ్బంది ఏంటో మనకు తెలుసు కాబట్టి ఆ బండి అయితే మేమైతే కాల్తో అయితే నెట్టాము. ఇంకా అలా నెట్టేసి ఎదరికెళ్తుంటే వెళ్లేదారంతా పచ్చగా ఉందని కనిపించినట్టు ఇన్స్టాగ్రామ్ లో కొత్తగా వచ్చిన ఫ్యూచర్ లో ఫోటోలు అయితే తీస్తున్నాడు. ఇంక వెళ్లేదారిలో పెద్ద కనిపిస్తే అలా పలకరించుకుంటూ మేమైతే రంగాపురం అయితే వెళ్ళిపోయాము. వీడైతే చూడండి ఎంత ఆనందంగా అయితే నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంకా వాడిని అయితే బండి మీద అయితే వెక్కించుకొని మా ఊరైతే తీసుకొచ్చాము. ఇంకా అలా తీసుకొచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో స్వీట్లు ఉన్నాయని మమ్మల్ని అయితే లోపలికైతే తీసుకెళ్లాడు. వీళ్ళిద్దరూ చూడండి పప్పల కోసం అయితే వెలగెతుకుతున్నారు. ఇంకా మా ఓడికి పప్పల డబ్బా కనిపించేసరికి కోతికి కొబ్బరి సిప్ప దొరికినప్పుడు ఎంత ఆనందపడద్దు మా ఓడు కూడా దానికి 100 రెట్లు ఆనందపడ్డాడు. ఇంకా బాక్సులు ఉన్న పప్పలన్నీ ఎదరేసుకొని నచ్చినట్టయితే మేమైతే తిన్నాము. ఇంకా అలా ఒకటి తింటంటే వీడి మాత్రం ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకుండా నీట్ గా కవర్లన్నీ చదిరేశాడు. ఇంకా తిన్నమాటికి తినేసి రంగాపురం నుంచి తీసుకొచ్చిన పవన్ గాడు అవి తింటాకే వచ్చినట్టు రంగాపురం అయితే వెళ్ళిపోయాడు. మాకైతే ఈ రోజు మొత్తం ఇలాగే గడిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి రేపు పెట్టే వీడియో కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.